కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల్లోని వాణిజ్య పంటలు నీట మునిగాయి. మరపడవలపై లంక గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న పసుపు, కంద, అంటి, కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షంతో లక్షలాది రూపాయల పంట నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏరియాలో పసుపు కానీ కంద కానీ మినుము కానీ దాదాపు 100-150 ఎకరం దాకా ఉంటుంది సార్. మొత్తం మునిగిపోయింది. అంతా సన్నకారు రైతులు, కౌలు రైతులు. మాకేదన్నా మరి ప్రభుత్వం ఏదన్నా చేస్తేనే మేము మళ్ళీ ఏదైనా పైరు వేసుకోగలుగుతాం, లేకపోతే ఖాళీ ఉన్న డబ్బులను పెట్టుబడులు పెట్టాము. కందకు వచ్చేసి దాదాపు ఎకరానికి సగటును వచ్చేసి 5-6 లక్షలు వస్తుంది సార్. అంతా నష్టమే. గొప్పపాటు కులిపోతుంది. ఎన్ని రోజులు నీళ్ళు ఉంటే మా ఎకరానికి 7-8 లక్షలు వస్తుంది. ఎకరానికి కంద ఇస్తారా? ఇవ్వలేరు. మరి అంతా దాంట్లో కొంతవరకైనా సహాయం చేస్తే మాకు రైతులకు అయితే ఏదన్నా అన్నం తినగలుగుతాం, లేకపోతే ఖాళీ. అన్నీ బాగా దెబ్బతిన్నాయి. పసుపు సాగు చేసాము, పసుపు బాగా పసుపు 3 రోజుల నుంచి మునిగిపోయామండి. చేలు అవి ఎంతవరకు దొక్కుతాయో చెప్పలేమండి. ఈ అరటి కూడా బాగా దెబ్బతింది. బొప్పాయి కూడా ఉంది, బొప్పాయి కూడా బాగా దెబ్బతినిపోయింది. నీళ్ళు ఎక్కితే ఎప్పుడైనా ఇబ్బందేనండి. అనుకోకుండా వచ్చేసింది ఏరు. మేమేం చేయలేకపోతున్నాం. ఏదో పెట్టుబడులు పెట్టాం వస్తాయని, లాభం పొందాల్సింది పోయి నష్టపోయాం. రైతులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అగామి గోచరంగా ఉంది మా పరిస్థితి. అదండి. ప్రభుత్వం కొద్దిగా ఆదుకుంటే మేము కొంచెం ఒట్టునెక్కుతామండి. ప్రభుత్వం దీని ద్వారా చెప్తున్నాం. రైతుల్ని ఇంకా 4 ఏళ్ళ పాటు చేయగలుగుతాం, లేకపోతే లంకలో వదిలి వెళ్ళిపోతామేనండి.